బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ అగంతకుడు హల్చల్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ ఎంపీ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడన్న వార్త స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులతో ఆ వ్యక్తి డీకే అరుణ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడన్నది మాత్రం మిస్టరీగానే ఉంది. అతను ఎంపీ ఇంటి నుంచి ఏమీ తీసుకెళ్లలేదు, ఏ వస్తువును టచ్ చేయలేదు. దాదాపు 2 గంటలు ఇల్లంతా కలియదిరిగి పరిశీలించి వెళ్లిపోయాడు. ఇదే ఆందోళన కలిగిస్తోంది. అయితే డీకే అరుణ పార్టీ సమావేశం కోసం మహబూబ్ నగర్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగుడు ముఖానికి, చేతులకు మాస్కులు, గ్లౌజులు ధరించి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లో ఉంటున్న డీకే అరుణ నివాసానికి దొడ్డిదారిలో ప్రవేశించాడు. నేరుగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్లాడు. అక్కడే చాలాసేపు ఉన్నాడు. ఈ సమయంలో కాఫీ కలుపుకొని తాగినట్టు తెలుస్తోందని డీకే అరుణ కారు డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీటీవీ కెమెరాలో దుండగుడు ఇంట్లోకి ప్రవేశించడం, నేరుగా వంటగదిలోకి వెళ్లడం, అక్కడే గంటన్నరకు పైగా ఉండడం వంటివి నమోదైనట్టు తెలిపాడు. అయితే ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని, ఘటన జరిగిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని చాలా సమయం తర్వాత తాను గుర్తించినట్టు తెలిపాడు డ్రైవర్. డీకే అరుణ బెడ్రూమ్ వరకు కూడా ఆగంతకుడు వెళ్లినట్టు చెప్పారు. దీనిపై ఆమె స్పందించారు. తన ఇంట్లోకి దొంగలు ప్రవేశించిన వ్యవహారం ఆలస్యంగా తెలిసిందని, ఒక్కడే వచ్చినట్టు ఆధారాలు కూడా ఉన్నాయని తన డ్రైవర్ చెప్పినట్టు తెలిపారు డీకే అరుణ. ఈ విషయంపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశామన్నారు. తన ఇంటిపై గతంలోనూ దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గతంలోనే తాను ఫిర్యాదు చేసినట్టు వివరించారామె. అయితే అప్పట్లో పోలీసులు లైట్ తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడైనా తన ఇంటికి, కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు డీకే అరుణ. అతను దొంగ అయితే ఏదో ఒకటి తీసుకునేవాడు, కనీసం చేతికందింది ఏదో ఒకటి లాక్కునేవాడు. కానీ కేవలం ఇంటి చుట్టూ మాత్రం తిరగడం భయాందోళన కలిగిస్తుందంటున్నారామె. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీకే అరుణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే తాను నెలలో దాదాపు 20 రోజులు ఇంటికి దూరంగా ఉంటున్నందున భద్రత కల్పించాలని సీఎం రేవంత్ను కోరినట్టు డీకే అరుణ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే వీధి చివరన నివసిస్తుండగా తాను మరో చివరన, అంటే కేవలం 200 మీటర్ల దూరంలో నివసిస్తున్నానని అరుణ చెప్పుకొచ్చారు. తనకు అదనపు భద్రత అవసరమని చెబుతూ ఆ ఆగంతకుడు ఏమీ తీసుకెళ్లకపోవడంతో ఇదే తనకు అత్యంత భయాందోళన కలిగిస్తోందంటున్నారామె. తనపై దాడి చేయడానికి ఏమైనా వచ్చాడా అన్న భయం వెంటాడుతోందని డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. అతను ఇల్లంతా కలియ తిరిగాడని, స్టోర్లో 1 లేదా 2 నిమిషాలు నిలబడ్డాడని, పూజ గదిలోకి కూడా వెళ్లాడని అరుణ తెలిపారు. తన గది, తన పెద్ద కుమార్తె గదిని అతను తాకలేదని, అయితే తన మనవరాలి గదిలోకి మాత్రం తొంగి చూశాడని చెప్పుకొచ్చారు. ఆ ఇంట్లో డీకే అరుణ, ఆమె కుమార్తె, మనవరాళ్లు, 3 మహిళా సహాయకులు, ఒక వంట మనిషి, ఓ డ్రైవర్ ఉంటున్నారు. డ్రైవర్ మినహా ఇంట్లో అందరూ మహిళలే. డీకే అరుణ నివాసం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లో ఉంటుంది. ఇది ఒక రకంగా శత్రు దుర్భేద్యమనే చెప్పాలి. ఇంటి చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాపలాగా వాచ్మెన్, ఎవరైనా గేటుపై చెయ్యి వేస్తే మోగేలా హారన్ వంటి అత్యాధునిక వ్యవస్థలతో కూడిన రక్షణను ఏర్పాటు చేసుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ ప్రాంతంలో పోలీసులు ఎప్పుడూ కాపలా కాస్తుంటారు. అయినప్పటికీ ఆగంతకుడు ఎలా ప్రవేశించాడన్నది ప్రశ్నగా మారింది. చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి ఉన్నట్టుగా సీసీటీవీలో కనిపిస్తోంది. అదేవిధంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిగా కూడా కనిపిస్తున్నాడు. అయితే ఇది గతంలో ఇంట్లో పనిచేసిన వారి పనే అయి ఉంటుందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.